పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకోవాలి. మేషరాశిలోకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున మంచి వార్తలు వినడం అనేది, తర్వాత దాంతోపాటు సంతానానికి అభివృద్ధికరంగా ఉండడం, మీ సృజనాత్మకతకి ఒక రకమైన గుర్తింపు, గౌరవం లభించడం అనేది, ఇష్టమైన వ్యక్తులతో కలిసి సంప్రదించి ఈరోజు విందు వినోదాల్లో పాల్గొనడం అనేది, అలాగే ఆధ్యాత్మిక భావనలు పెరగడం, అలాగే దాంతోపాటుగా సంతానానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు లాంటివి మీరు వినడం, తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉండడం అనేది, ఆదాయ విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కనబడని హృదయ ఆందోళన అనేది మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఆ కారణాలు ఏంటన్నది విశ్లేషించుకొని ఆ రకమైన హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాలు చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి. మా తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారి విషయానికి వస్తే వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఓకే, ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున కుటుంబ కార్యక్రమాలన్నింటిలోనూ చాలా చక్కగా పాల్గొంటారు. వాటిల్లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతలు తీసుకుంటారు. అంతేకాకుండా దైనందిన చర్యలు అంటే రోజు చేసే నిత్య జీవన విధానంలో దినచర్య విధానం చాలా సిస్టమేటిక్గా పెట్టుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. విద్యార్థులు ఎక్కువ శాతం గ్రంథాల మీద ఎక్కువ ఆసక్తిని చూపించడానికి కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. పెద్దవారికి వృత్తిపరమైన విషయాలలో కూడా నూతన బాధ్యతలు, ఆకస్మికంగా కొత్త ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అంతేకాకుండా కుటుంబపరమైన విషయాలలో అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలకు సంబంధించి కానీ, స్వగ్రామ సందర్శన మీద కానీ ఎక్కువ ఆలోచనలు అనేవి రావడం, ఆ విషయాల్లో తోబుట్టువులతో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మిథున రాశి. మా మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ ధైర్యంగా, సాహసంగా ఉంటారు. ఉత్సాహకరమైన ప్రయాణాలు చేస్తారు. పోటీలలో నెగ్గుతారు. నూతన పరిచయాల ద్వారా లాభం పొందే విధంగా చక్కటి వాతావరణాన్ని వీళ్ళు ఏర్పరచుకుంటారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ప్రయాణ సంబంధమైన విషయాల్లో కూడా తీసుకునే నిర్ణయాలు, ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిపి నూతన ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. చాలా వరకు అన్ని విషయాల్లో పెద్దల సహకారంతో పాటు, తోబుట్టువులతో కలిపి తీసుకునే నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు మనం పరిగణలోకి తీసుకుంటే దాంట్లో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా సమయస్ఫూర్తిగా మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే కుటుంబంలో వాతావరణం లో మీకు నాయకత్వ లక్షణాలతో మీరు తీసుకునే నిర్ణయాలకి కొంత కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన వ్యవహారాలకి కొంత తేడా ఉండడం బట్టి మానసిక స్థిమితం అనేది చాలా వరకు తగ్గే అవకాశం అనేది కనబడుతుంది. దాంతోపాటుగా ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు సంబంధం లేని వ్యక్తుల జోక్యం కానీ, లేకపోతే చివరి మూమెంట్లో ఆ యొక్క పని ఆటంకాలతో కానీ, లేకపోతే ఆగిపోవడానికి కానీ అవకాశాలు ఉన్న రీత్యా కొంత చికాకు అనేది ఏర్పడినప్పటికీ వాటిని అధిగమిస్తూ మీ యొక్క విల్ పవర్తో పనిని సాధించుకోవడానికి చాలా గట్టిగా కృషి చేసి పనుల్ని సాధించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఎదురు చూసిన ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ, తర్వాత వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అంటే వ్యక్తిగత మానసిక ఆరోగ్యమైన, శారీరక ఆరోగ్యమైన 2 ఆరోగ్యాలే కాబట్టి ఎక్కువ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బందులు రాకుండా కార్యక్రమాలని అనుకూలంగా ముందుకు సాగుతాయి. సింహరాశి. అమ్మా సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి కార్యక్రమాలు చాలా అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం తోడ్పాటుతో పాటుగా చిత్తశుద్ధితో చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని వీళ్ళు పొందడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది.
అయితే అంతేకాకుండా ఆ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారాన్ని కోరుకున్నా కూడా వాళ్ళ సమయానికి అందించలేకపోయినా మీ అంతటి మీరు మీ స్వశక్తి మీద ఆధారపడి కార్యక్రమాలను చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, మీ నాయకత్వ లక్షణాలతో చేద్దామనుకున్న కార్యక్రమాలకి మీరు ఒక మేనేజర్ లాగా లేకపోతే ఒక లీడర్ లాగా వ్యవహరించి నాయకత్వ లక్షణాలతో నూతన విషయాలని మీరు కనుక్కోవడం, దాని ప్రకారం పనులు చేయడానికి ఆస్కారం అంటే మానసిక విషయాలన్నింటిలో కూడా ఇతరుల సహకారం లేకుండా మీ అంతటా మీరు చేసుకుంటూ మీ యొక్క క్రియేటివిటీ ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. మరి కన్యా రాశి వారి విషయానికి వస్తే వారికి రోజు ఎలా ఉండబోతుంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటాము. కన్యా రాశిలోకి మనకి ఉత్తర 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, ఇదంతా కూడా కన్యారాశిలోకి తీసుకుంటాము. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున చేద్దామనుకున్న కార్యక్రమాలు అన్నిట్లోనూ మనసు పెట్టి చాలా గట్టిగా కృషి చేసి వాళ్ళ శక్తికి మించి వాళ్ళ తాపత్రయపడడం అనేది జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలు ఏదన్నా కొత్తవి ప్లాన్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన విషయాలలో మీ యొక్క మేధస్సుని ఉపయోగించి దాంతోపాటుగా చమత్కారంగా మాట్లాడి తెలివిగా ఆ పనులు సాధించుకుంటూ కొత్త నూతన వృత్తి కోసం చేసే ప్రయత్నాలలో చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అయితే ఒకటి ఉంది. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ లేకపోతే పెట్టుబడులు, ఇష్టమైన వ్యక్తులతో వ్యవహారాలు అంటే ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించినప్పుడు వారితో మాట్లాడినప్పుడు కానీ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చుల కొరకు ఎక్కువ శాతం మీరు కొంతవరకు రుణాలు చేయడానికి కూడా ఆస్కారం ఉన్న రీత్యా ఖర్చులు నియంత్రించుకోవడం అనేది మీ చేతుల్లో పెట్టుకుంటే చాలా వరకు సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క చిత్త 3, 4, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మనకి తులారాశిలోకి వస్తాయి. కాబట్టి తులారాశి వారికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యక్రమాలన్నీ చకచకా ముందుకు సాగుతాయి. ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన పనులన్నింటినీ కూడా సులభతరంలో చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో మీకు మీ తెలివితేటలతో పాటుగా మీ యొక్క సంతానం యొక్క సహకారం కూడా లభిస్తుంది. అంతేకాకుండా పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఇష్టపడిన వ్యక్తులతో సంభాషించేటప్పుడు కానీ దూరపు మిత్రులని కలిసి మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా అనుకూలతతో పాటుగా మిశ్రమ ఫలితాలే అధికంగా ఉంటాయి. కొత్త బాధ్యతలు, సమయాల్లో వచ్చే మార్పులు అంటే వృత్తిపరమైన విషయాల్లో మార్పులు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. వేళను అతిక్రమించి భోజనాలు మొదలైన వాటి వల్ల కూడా కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి ఎదుర్కొంటారు. అయితే దూర ప్రదేశాల్లో ఉండి ఒకప్పుడు తెలిసిన మిత్రుల్లాంటి అంటే మీకంటే ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల యొక్క సలహా సహకారాలతో కొత్త ప్రణాళికలు అనేవి చేపట్టడానికి ఆస్కారం అనేది ఒకటి. దాంతోపాటుగా మీ యొక్క కుటుంబంలో అంటే స్త్రీలు కానీ లేకపోతే మీ కుటుంబంలోని మీ యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు చాలా వరకు అనుకూలతలు, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి సలహాతో మీరు మీ వృత్తి మీద నూతన విధానాల్లో కొత్త ప్రణాళికలు తీసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ధనస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశిలోకి వస్తాయి. ధనస్సు రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నింటిలోనూ కొంత అసంతృప్తి, అలాగే ఆధ్యాత్మిక చింతనలో కొంత ఇబ్బందులు మొదలైనవి ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా కృషితో వాటన్నిటిని అధిగమించడానికి ప్రయత్నం అయితే చేస్తారు. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వస్తే ఈరోజు ఎలా ఉండబోతుంది? మకర రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మకర రాశిలోకి వచ్చే మొట్టమొదటి నక్షత్రాలుగా మనం చెప్పేది ఈ యొక్క ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క
మకర రాశిలోకి వస్తాయి కాబట్టి మకర రాశి వాళ్ళకి చేసే కార్యక్రమాల్లో ఎక్కువ శ్రమతో కూడిన కార్యక్రమాలు చేపడతారు. వాటికి సంబంధించి దానివల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ కొంతవరకు తగ్గుతుంది. దానివల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని వాటిల్లో అనుకోని ఈ సమాచారాలు కొంత మనసుని చికాకు పెట్టే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు వ్యక్తులతో ఏదైనా నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, కొత్త ప్రయాణాలు కానీ, లేకపోతే కొత్త ఆలోచనలు కానీ వీలైనంత వరకు వాయిదా వేయడం అనేది మొదటి పాయింట్. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి కనుక ఎదురైతే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో ఇబ్బందులు కానీ, నూతన వ్యక్తుల పరిచయాల వల్ల మోసాలకు గురి కాకుండా ఉండడానికి కానీ, లేకపోతే ప్రయాణ సంబంధమైన వాహనాల విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండడానికి కానీ గౌతమ నామస్మరణ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వీలైనంతవరకు సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మంచిది. ఆరోగ్యపరమైన శ్రద్ధ కూడా వీరికి అవసరం. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశికి సంబంధించిన నక్షత్రాలు మనం పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట 3-4, శతభిషం 1-2-3-4, పూర్వభద్ర 1-2-3 పాదాలు ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళు ప్రతి కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి యొక్క గౌరవం పెరగడం అనేది, పేరు ప్రతిష్టలు పెరగడం, అంతేకాకుండా వారికి సంబంధించిన విషయాలలో మీ యొక్క సహాయ సహకారాలు అందించడం అనేది, మీరు కూడా వ్యక్తిగతంగా వృత్తిలో చాలా కష్టపడి పనిచేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం. అలాగే పోటీల కోసం మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి, దాని కొరకు కొత్త వ్యక్తుల పరిచయాన్ని ఎలా ఉపయోగించుకుంటే దాంట్లో మీరు ముందంజ వేయగలరో మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం పరిగణలోకి తీసుకుంటే దీంట్లో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాలు. వీళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా, అంటే ముఖ్యంగా ఏ పని చేద్దాం అనుకున్నా చాలా సునిశ్చిత దృష్టితో ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అందులో విజయాన్ని సాధిస్తారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే శత్రువుల మీద కూడా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు. అలాగే అందరితో కూడా మంచి ఐకమత్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కనబడని అసంతృప్తి అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఏ విషయంలో మీరు అసంతృప్తికి లోనవుతున్నారో అన్న విషయాన్ని గమనించి ఆ విషయంలో వీళ్ళంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అలాగే శత్రువుల మీద విజయంతో పాటుగా ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ అంటే రోగనిరోధక శక్తి విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా బంధువర్గంతో చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీళ్ళంతా అలాంటి విషయాల మీద మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి వైపు నుంచి సమస్యలు రావడం అనేది ఉండదు. ఒకవేళ వచ్చినా వాటిని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు.